పోయిన వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు అయ్యలారా మీరే వస్తాను నా చెల్లడాలవ్వ నా చెల్లెకిద్దరు కొడుకులు బడికి పోయిన కొడుకులు ఇంటికి వచ్చినాక చెల్లె ఎప్పుడత్తా నన్నది నా చెల్లె డాలవ్వ చెల్లె రాలేదు ఎందుకు ఆయన మీ చెల్లెవేడి పోయి చెప్పినాం మీ వదిన చచ్చిపోయింది మీ వదిన బిడ్డ పుట్టింది బిడ్డ పుట్టినాక 3 రోజులు ప్రాణం ఏంటంటే అన్నయ్య అంటే మా అన్నయ్య ఎత్తండి బిడ్డ అన్నది మీ అన్న మీ వదిన తలాబడి వాళ్ళు కూర్చొని చెప్తానంటే ఆ పోరి పాడవాడు పోరి పుట్టిన 3 రోజులు నాడే తల్లి ప్రాణం పోయింది అది అవగన్న పుట్టిన పోరి అయ్యగన్న పుట్టుంటది అయ్యగన్న పుట్టిన పోరి అన్నదమ్మల గన్న పుట్టుంటది అన్నదమ్మల గన్న పుట్టిన పోరి మేత గన్న పుడుతుంది సంవత్సరం మనసు అయితే మంగళవారం దానం చేస్తే కర్రకోడి పిల్లల పేడకొమ్ము గడ్డ కడతారు నీ బిడ్డకాలు తాడు కట్టి నీ భార్య పేడకొమ్ముకు ఏమన్నది మీ చెల్లెడ్డాలమ్మా ఆ బిడ్డ ముఖం దూరకన్నది బాబా కట్టుకున్నాడే వాళ్ళు చెప్పిన మాటలు కట్టుకున్నా చెల్లె మాట నిజమనుకున్నాడు అక్క సాయి ఎత్తను నా చెల్లె దేవత కదా నా చెల్లె చెప్పింది ఈ పోరు పుట్టి 3 రోజులు నడ అవ్వని మీకు ఇక అవ్వగంటల పుట్టి పోరు అన్నాడు చెల్లె మాట పట్టు నిన్న మాటలు కంటే చెప్పుడు మాటలు చేటు వాళ్ళు ఈ పోరి పాట పాడరా ఈ పోరి పీట పాడరా అవ్వగంటన పుట్టిన పోరు అయ్యగంటన ముట్టవచ్చు అయ్యగంటన పుట్టిన పోరి అన్నదమ్ముల గంటన ముట్టవచ్చు అన్నదమ్ముల గంటన పుట్టిన పోరి వదినల గంటన ముట్టవచ్చు అవ్వయ్య గంటన పుట్టిన పోరి మీరత్త గంటన ముట్టవచ్చు అందుకే భాషలు ఇక్కడికి రాలేదమ్మా బిడ్డ వెనుకలు దాటుకున్నాడే బిడ్డ ఎవరి బిడ్డ ఉన్నది ఆ పోరి పాడువాడు ఆ పోరి భూమి మీద బతకద్దు ఆ పోరి పుట్టింది మీకు అమ్మ లేకుండా ఏమిందిరా కొడుకులార దానికి కాలుకు తాడు కట్టి ఏడు కొమ్ముకు మీరు వేయరా రామా ఆ పోరి భూమి మీద బతకద్దు కొడుకులారా పోరి పుట్టినాక అంటే అమ్మగన్న పుట్టిన పోయి అయ్యగన్న పుట్టి ఉంటుందిరా పోరి అన్న నమ్మలగన్న ఉంటుండే పోరి పాడు చెల్ల మీదికెళ్ళి దాడిపోయిండు చెల్లెలా నువ్వు అవ్వగన్న పుట్టిన వాడనే చెల్లెలో పోరి నాయన డాలు నాయుడా నీకు ఎవరు చెప్పిన బుద్ధి ఉన్నదే నాయన ఇప్పటికప్పటికల్లరు నాయన కోడి మీదికెళ్ళి పిల్లి దాడిపోతే కోడి బతకదన్నరే నానా గొర్రె మీదికెళ్ళి తోడేలు దాడిపోతే గొర్రె బతకదన్నారు నా చెల్లె మీదికెళ్ళి నువ్వు దాడినావు నా చెల్లె బతదో తత్తదో అయ్యో చెల్లెరా నా చెల్లె నా పోరి వాడనే అవ్వా నాయన అడ్డ బాబా కట్టుకున్న ఎంత నీకు మనసు మార్చుకున్నవే
చేతి నీ కళ్ళ వేసింది మావో శాంతి మారి కళ్ళ మీద ఏదైనా కలికరం లేదు కానీ ఆ పోరి భూమి మీద బతకన్నాడు అయ్యలాడిక కట్టం తయారు చేయబోండి మన చిన్న కొడుకు భీమ నాయుడు పోయి మరి కట్టెల గట్టకు పోయి జీవగల్ల పుల్లేదు ఇంటికి వస్తాడా పెద్ద కొడుకు చెల్లి ఎత్తుకొని ఏడుతాను అమ్మమ్మ జాబవంతులు కాటం తయారు చేస్తాను ఆ తల్లి ఉన్న సాగు రావాలి ముద్ద సాగు లడ్డీమో అని సామగడ్డలో ఉన్న బాణం ఎదురు కుర్చు మీద కూర్చుండబట్టి కాళ్ళు రెక్కలు కలిగి కాళ్ళకు పారి ఆలు రొట్టికి పెళ్లి పొట్టు పెట్టిందా అమ్మో గాడలో నవలగా వంట పెడతాను తాటి కమ్మతోటి తల్లి శుభం కడతాంటే కన్న తండ్రి చూడు కొడుకు వంక చూసిందే చిన్న కొడుకు చేతికి బాణం ఇచ్చినప్పుడు పెద్ద కొడుకు వీడు పెద్ద బాబా కట్టుకుని కొడక రామనాయుడు చెల్లె భూమి మీద బతికత్తర నా చెల్లె దాదాపు చెప్పిన మాట అబద్ధం కాదు అమ్మయ్య గంటన పుట్టిన పోరి అన్న నమ్మల గంటన పుట్టవచ్చు అన్న నమ్మల గంటన పుట్టిన పోరి వరిగల గంటన పుట్టవచ్చు మీద బతికత్తు కొడుకులారా ఆ పోరి కాలుకు దాడి కట్టి ఎడ కొమ్ముకునే నా బొందెలా అవుతున్నంత కాలం నా చెల్లెకు అధికారం ముందు నాడితే పళ్ళతోటి తండ్రి అప్పు కొడుకు మా చెల్లె చెప్పబోతే నా భారం ఇక వాళ్ళ దిక్కురాని అమ్మ గోవిందన్నారమ్మ చూడబెట్టి బియ్యం తలాపురంలో బియ్యం తీసి 4 కిలో బియ్యం పోసి 4 పైసలు పెట్టి అవ్వానికి పిలుచుకున్నాడు రామనాయుడు అవ్వానికి పిలుచుకున్నాడు కోడు పాపదేవి అద్దాన్ని పిలుచుకున్నది ఎవరయ్యా భర్త డాలన్నాడు మామాని పిలుచుకున్నాడు మా అవ్వన్నది అవనిపిలో మాట్లాడితే అని పెద్ద కొడుకు రామనాయుడు తల్లి తలాపు లేవుడు నిలుసుకొని ఎడవశ చిన్న పట్టుకొని గుడిసే చెంపగిలినప్పుడు ఆ బిడ్డ 3 రోజుల 10 గుట్టు గ్యావని గ్యావ కూతలు పెట్టింది చనిపోయిన జీవికప్పుడు స్వర్గం అందింది అమ్మ వాళ్ళ ముందు ముందు బాట పట్టుకొని గంగదేవులేవే కన్న తండ్రి కసాయి వాడు కొడుకుల మరి ఆ తల్లి శివాన్ని కాటలు పెట్టిండే కాటలు పెట్టినప్పుడు మీరిన కట్టెలు మరి మిగిలిన కట్టెలు మీదకి వెళ్ళి వేసి ఆ పిల్లగానికి సైన్ చేసినప్పుడు చిన్న కొడుకు వచ్చిండు బాట ఎత్తుకొని మరి తల్లి మరి కాట చుట్టూ 3 చుట్టూ తిరిగి తలరేవుల బాట ఎత్తేసి మొత్తం అంతా నిప్పు మురుగాలు పెట్టినప్పుడు వెనక సీరి కొడుకు కాట నిప్పు వీటిని బరబర బరబర కాట కలంటుకుంటాంది కన్న తండ్రి కళ్ళను తిండు కొడుకులారా దాని కాలుకు తాడగట్టి పేడ కొమ్ముకి ఎటువంటి లేదు ఆ పోరి భూమి మీద బతికే వీలు లేదు మీ తల్లి కాటం కలంటుకున్నది అంటే కాటంలా అంటే కాటంలా
పానం పోతుంది అవధి పాచాడు కాటం వేసి గంగరేవులో రాని తాను ఇస్తున్నాం నువ్వెన్ని వేళ చెప్పినా చెల్లెత్తుకొని తమ్ముడు తీసుకొని భార్య తీసుకొని గంగరేవులు చేయనమ్మా పిల్లగాళ్ళు ఉపరణ చేస్తే కన్న తండ్రి ఉపరణ స్నానం చేస్తాడు ఎందుకంటే ఆ పోరి మొగదు నా ప్రాణం పోతే భయపడతాండి చెల్లె మాట పట్టుకొని బిడ్డమ్మ కొంత చూస్తలేడు రామనాయుడు భీమనాయుడు కోడల పాపదేవి ఆడి బిడ్డను ఎత్తుకొని గంగరేవుల స్నానం చేసిన వాళ్ళ భవనాల వేడి బయలులేనమ్మ వాళ్ళ భవనాల వేడి గమ్మ రామచారా కలిసి ఉండాలంటే అపోని ఎత్తుకొని రావాలి అపో మా చెల్లె దేవత కాదవలా మా చెల్లె చెప్పిపోతే దాని మొక్కలతో నా పానం పోలేపు మా చెల్లె దేవత కాదురా ఓ మీ చెల్లె కుక్కలు ఉందా మొగోళ్ళు లేరా బాబు వాళ్ళు మంచిగా రామరాయుడా నాయన నువ్వు ఎన్ని విధాలు చెప్పినా గానీ మా చెల్లెలు మాత్రం అనగా కొంత అవసరం కాలము మేము ఎల్లకాలం దాదుకుంటాం బిడ్డ అది అవ్వయ్య కన్నా పుట్ట పోరి ఆ పోరి పుట్టి 3 రోజులైనా మనం ఇంకింది అవ్వయ్య గంటలు పుట్టి 2 నెలల గంటలు పుట్టవచ్చు ప్రాణం పోతే నా కడుపు కాలినట్టు కదా మీరు కాటానికి మరి కాటంలో ఇవ్వండి ఇచ్చి రాలి ఇప్పటికైనా పారెడ్డి గంగల మానేసి రాస్తుంది కూరట్లా కలిపోలే పారెడ్డి గంగల బారిసిన పోలి ఎన్ని వేలు చెప్పే మేము పారేరా నువ్వు ఎన్ని విధాలు చెప్పినా మేము పారేయం పారేయకపోతే నేను మీతోటి ఇంట్లో ఉండకుండా మధ్య ఉండకుండా సారమే ఎందుకు పాపదేవి బిడ్డ అందరూ ఉంటే మరి వాళ్ళ ఉంటుంది దబ్బర నీ మొక్క పొరుగు నీ పానం పోతుంది నీ దగ్గర అయితే మాడితే ఆడుకుంటా కొడుకులు అందరూ కొట్టాయి అన్నట్టు ఇప్పుడు లేకపోతే మీతో ఉంటా ఉండకుండా కోసా సార్ పోతేదిరా మాతో రాసక్కడ అర్థం వచ్చింది నువ్వు అన్నా కోడలు చూస్తున్నాను కొడుకున్నారా ఒకవేళ ఆ పోరు చాలుకుంటే మీతో ఉండని అన్నాడు రానుమోరు కట్టుకున్నది రాసే భవన్ కొత్త మల్లికాడికి వెళ్ళిపోతాను అంటారా కానీ పోతాను చిన్నపడుకో మాట ఏమో కానీ చిన్న కొడుకు పిడాతో మాటిసి పెట్టిండే అన్నయ్యో ఏంటి కొత్త వాళ్ళు వల్ల వేటుకైనా కొడుకు కాదనక నేనెందుకు ఉండాలి ఒకవేళ నేను ఇక్కడ ఉండిన పోరి మొక్కలతో నా ప్రాణపోతలం
పక్షి పెట్టి 9 పక్షి పెట్టి 11 5 కొడుకులు ఉండేప్పటికీ తల్లి పేరు తల్లిలాలు ఇంచుకొని పిండాలు గంగలాలు అమ్మ 11 వాళ్ళ రోజు నేను కొడుకులకు అన్న తల్లిని కాకపోతే బిడ్డలకు అన్న తల్లిని కాకపోతే ఈ బిడ్డని చూడు అల్లారు ముద్దుగా పత్తి బాలు పోసి పావురంగా దాదుకుంటా ఉడుకు బాలు పోసి ముగ్గురంగా దాదుకుంటానన్నా కన్న బిడ్డను చూడు అల్లారు ముద్దుగా దాదుకుంటే నా గడవారదుడు కలిగిన నా బిడ్డ పోయి నేను సాలి పెద్ద చేస్తానన్నాడు అలా ఉడికి వెళ్ళి కన్న తల్లికి అప్పుడు అనుకున్నదాట కింద పెట్టి నా బిడ్డను దాటే చూడు మన్నంటతన ఎగవీడ కన్న బిడ్డలు రాగబట్టారా అలా నాట పెంచే అప్పుడు అత్త మా ప్రాణం మోహంగా 3 నెలల బిడ్డ 3 6 నెలలు 6 నెలలు ఈ ఏడాది బిడ్డ పెరగబట్టనమ్మ ఈ ఏడాది చూడు కన్న బిడ్డ అంటే 2 ఏళ్ళ బిడ్డ పెరిగరా బిడ్డ 3 ఏళ్ళ బిడ్డ నాడు చూడు ముచ్చట పెడతాను 4 ఏళ్ళ బిడ్డ చూడు నడగరేసింది 5 ఏళ్ళ నాడు కన్న బిడ్డ అమ్మాట వేస్తా ఉన్నదా అమ్మాట కన్న బిడ్డ అమ్మంట కన్న బిడ్డలు కన్న తల్లి గట్టగోల వచ్చనే నా మమ్మీ పో నా అవ్వ పో నా బువ్వ పో ఓ మమ్మీ నేను ఎప్పుడు అనలే ఇక ఓ మమ్మీ ఓ అవ్వో మమ్మీ మమ్మీ నాకు ఆకలి అవుతుంది పో ఆకలి అయితే అన్నం తినాలే ఓ మమ్మీ లేకపోతే నేను అలుగుతా కాదే ఎప్పుడు అలుగుతావు నేను బగ్గ తిన్నాక అలుగుతా పో
కడుపు ఉండేది నేను కాలుకు బిడ్డ మళ్ళీ తెల్లారు దాకా మళ్ళీ అమ్మటాల దాకా ఓ మమ్మీ ఓ నేను పంట కాదే ఎప్పుడు అంటావు నాకు నిద్ర వచ్చినప్పుడు పంట అంటే కొంతమంది నీరు రాకుండా అంటారా ఓ మమ్మీ ఓ నాకు అది కావాలి పో మళ్ళీ ఏంటిది నాకు మింగుడు పండు వాళ్ళకు మింగుడు పండు అంటే నేను పేరు వేసేది దాని పేరు మింగుడు పండు పేరు మింగుడు పండ అయ్యో లక్షణ ఓ మమ్మీ నాకు ఇంకో పండు కావాలి పో మళ్ళీ ఏం పండు నాని నాకు వంకర పండు కావాలి పో అక్కడ దొరకదా? అన్ని పండ్లు చూసినా కానీ వంకర పండు ఎక్కడ కాదే కనిపిస్తుంది? మమ్మీ గిట్లుంటే చూసినావా అదే పండు గూడపాడు కాడ ఉంటాయి అట్టి పండు బస్సు రాగానే ఇట్లా పట్టుకోతారు చూసినావని. దాని పేరు వంకర పండ బనానా నా బిడ్డ ఓ మమ్మీ నాకు బనానా కావాలి పో దాని పేరు బనానా మమ్మీ నాకు ఇంకోటి కావాలి పో ఇంకోటి సలా ఓ గుండ్రా గుండి మధ్యలో పొక్కుండా చూసినావని. ఏంటి ఏంటిరా ఇది? వాడా వాడా నాకు వడ కావాలి పో ఓ మమ్మీ నా పొర కావాలి పో నీకు పోరడికి ఇప్పుడు నువ్వే పోరి అవుతుంది అది కాదే ఈ నీళ్ళల్లో మన నూనెలో వేయంగానే ఇట్లా బుస్సున పొంగుతా చూసినావా అది ఏమంటారు దాన్ని పూరి నా పూరి కావాలి పో నాకు 2 ప్లేట్లు కావాలి ఒక పిల్లడు కాదా సరిపోదు నాకు 2 ప్లేట్లు దాని పేరు పోడా దాని పేరే పోరడు సరే బిడ్డ మమ్మీ. 2 పిల్లడు కాదు 3 పిల్లడు నన్ను ఎత్తుకోవాలి పో. ఏవలా ఎత్తుకుంటే మేము ఈయన పెద్ద మనిషి అవుతుంది అంటే ఇంకా పెద్ద మనిషి కాలేదు ఓ మమ్మీ ఇగో నువ్వేమో నువ్వే గిట్టున్నావు నేను గిట్టున్నా నేను సిడుతున్నా అనేది మమ్మీ బిడ్డ ఏదో ఉంటాడు చూడు ఇదో సన్నమాసురా ఇదో తాడి పిల్లది అట్లా డాడీ మంచిగా నువ్వు మంచి నేనే కొంచెం పెరుకున్నాను అదే అది ములకనూరు సీడు అంటారు అది సిట్టులో సీడు మమ్మీ నన్ను ఎత్తుకొని ఓ చందమామ రావే జాబిలమ్మ రావే, జాబిల్లి రావే కొండలెక్కి రావే, కొండెక్కి రావే పండగంటిలో కావే. ఓ మమ్మీ అవో డోలు కొట్ట రమేష్ గారిని పండుగ తొక్కంటాడు పో ఎంతమంది వస్తారు, నువ్వు ఉంటాం కాదు. పానికి ఎవరికి తీవాని ఏయ్, అక్కలు ముక్కలు వాడి కోడలు పట్టుకొని కొన్ని సాములుతుందా ఓ మమ్మీ ఓ ఇగో ఉడుకుడు అన్నం వేసుకొని వేసి ఉడుకుపాయ పోసి ఇంత అల్లింత నూనె పోసి ఇంత ఉప్పేసి మంచిగా నాకు చందమామ అనుకుని నాకు అన్నం తినబెట్టాలి పో నన్ను ఎత్తుకో బిడ్డ బిడ్డ సర్వపరాని అంటారమ్మా ఉడికి ఉడకని అన్నం ఎంత రుచి పసివిలగానే అక్షరాని మాటలు గంత తీపంటారమ్మా పసిపిల్లలు ఏ మాట అన్నా కన్న తల్లి సంబరపడుతుంది అయ్యో ఆ బిడ్డ మొదటి పిలుపు ఏం పిలిచిందమ్మా ఆగో వదినమ్మని తెరవదాయే ఆగో ఆ బిడ్డ కనుకనే సర్వపురానిగా పాపదేవిని అవ్వాని పిలిచిందే నేను అవ్వను కాదంటినా నా పేదంటది అయ్యో బిడ్డ మీ అవ్వలచ్చిందంటినా మావలేని బిడ్డ నాని ఏడిసి ఏడిసి ఆ బిడ్డ గుండె వరికి లాద గుండె వరికి ప్రాణం పోతుంది చదువుకున్న ప్రేమలేమి దగ్గర అయ్యో అవ్వాని పిలిచినప్పుడు కా బాబదేవి నేను వదిలిన కావాలని చెప్పుతలేదమ్మా అయ్యో అవ్వాని పిలిచినప్పుడు బిడ్డను పిలుస్తాను బిడ్డ సర్వపరా నీ అమ్మ నేను చేతి దెబ్బ కొడుతున్నా అవి అది కచ్చును అయ్యా అది కచ్చును చూసే ప్రజల లోపల ఏమంటారమ్మా కన్నది కాదు పెంచింది కాదు కన్నదానికి కానుక సంగతి కొంటురారు బాబదేవి ఆడబిడ్డను కొట్టిందంటారు అమ్మ బిడ్డ సర్వపరాని రమ్మని కనుకనే పొట్టిగిల ఉడకన్న వేసింది ఇప్పుడు బారు పోసింది బారు పోసుకొని ఉడకన్న వేసుకొని కనుకనే బిడ్డకు పూజారన్నట్టుకొని చందా మామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావమ్మ అందమైన చందమామ అందరికీ కావాలి అందమైన చందమామను అందుకోను తాను చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావమ్మ అందమైన చందమామ అందరికీ కావాలి అందమైన చందమామను అందుకోను తాను చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావమ్మ అమ్మ బిడ్డగా
అయ్యయ్యో తీయము కాయమో అంటారమ్మా పోయినాలు పెడుతుంది బిడ్డారమ్మా బిడ్డనెమ్మడి పెట్టుకున్నది తల్లి సోగ్యారా అయ్యయ్యో మా పాపదేవి వాళ్ళెవరమ్మా నువ్వు నాకు దండం పెడతాడా గడ్డి పెడతాను అయ్యో బిడ్డ మమ్మీ గురువు దండం పెడతాను గిటే ఉన్నదే ఏ గురువు దండం పెడితే ఏమొస్తుంది ఈ ఎరకలు కూడా పొలం నీటిలో కూడా అందరు దండం పెడితే కొద్దిగా లేక మనిషికో 10 రూపాయలు ఇస్తే పోవంగా గూడెపాడు కాడ మంచిగా పూరి తినొచ్చు ఎప్పుడు పొక్కరి అయ్యో నాకు ఒక్కనికి నీకు అరా పొక్కలా ఎవరికైనా పొక్కరు ఉంటే ఇతరులు నాకు ఎడతాను మమ్మీ అయ్యో వాళ్ళు ఇద్దరు మొక్కినా ఇద్దరు మొక్కుని ఇద్దరు వాళ్ళు బిడ్డ వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి ఓ బడ ఉడతలే వాళ్ళవి అయ్యా పంతులయ్యా బాబాదేవి నువ్వు వెళ్ళిపోవచ్చు నా పొరుగురా నా బిడ్డ నీలోనే ఉన్న విద్య మంచిగా నాకు. నాలుగున్న విద్య పోరా నీ బిడ్డ చెప్తాను అప్పుడు ఆ బిడ్డ సంవత్సరాన్ని బేబీ మమ్మీ ఇంటికి పోతాను వానే మధ్యాహ్నం వరకు రా మళ్ళీ ఆ బుట్టను పాలిస్తుంది పల్లె పాలిస్తారా వెనకవ్వలేకపోతే 7 ఏళ్ళ దాకా నీకొచ్చాడు నీకెందుకురా గుంజగా నువ్వు కొట్టుకోరా రాడా మరి మీ అవ్వని ఇక్కడ నుండి వాళ్ళ తామస బుక్కలు చూసి మమ్మీ అంతే నేను కూడా ఇన్న ఉంటా మమ్మీ ఓ ఆ సార్ పక్క చూస్తాను నీకు ఎందుకే చూస్తే నీకెళ్ళి బాగా చూస్తాండే నాకెళ్ళి చూస్తానా నీకెళ్ళా నీకెళ్ళే చూస్తాండే నాకరే ఉన్నది నేను అందుకనే చెప్పిన నువ్వు అన్యమైన సీరియల్ కట్టకే మమ్మీ అని చెప్తే నువ్వు అన్యమైన అందుకే మళ్ళీ తీసుకొని మళ్ళీ కట్టుకున్నా అందుకే నీకు సార్ బాగా చూస్తాడు కన్ను రెప్ప కొడతలేడు మమ్మీ మమ్మీ నువ్వు పోవంగా దుకాణంలో పో 2 కిలోల గోధుమ పిండి తీసుకో 3 రొట్టెలు చెయ్యి ఒకటి నాకు ఒకటి నీకు ఆడ కూర్చున్నా బాబమ్మ బాబమ్మ కొట్టాల కొలిసి పడ్డది నా బిడ్డ పలసడి 10 గల చేసావు మందవి 3 చేయి మంచి ముగ్గుర 3 కాలుతాయి ఏ కాలుతాయి మమ్మీ ముగ్గుర 3 తిందాం చెమ్మలు నీళ్ళు తాగుదాం మంచిగా పడుతున్నాం అయ్యే లోపల కుత్త కుత్త కుత్తాను అయ్యే ఉడుకుతాయి అంతే కటిల్ తప్పుతాయి కాలు తప్పుతాయి మమ్మీ ఓ టాటా బాయ్ 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 సీ యూ పోయిరా మమ్మీ ఇదే నాడు బిడ్డను నేను బల్లల రోజుతామనే బాబదేవమ్మ అవదిన చూడు విద్యా విద్య అంటే ఆడి బిడ్డ అన్నమాట నోటికి రాదు అమ్మా బల్లల బిడ్డ అమ్మ
నేర్చుకుంటా ఉన్నదాట అట్లా రోజులు కొన్ని రోజులు గడవంగలు ఆ బిడ్డ చదువు శాస్త్రాలు నేర్చుకొని ఆ కన్న బిడ్డ చూడు రోజు అన్న రోజు కన్న తల్లి చేతి అన్న భోజనానికి వస్తాంది తింటాంది పాఠశాలకి వెళ్ళిపోతాంది ఆట ఢిల్లీ కోట ఢిల్లీ కోట నగరంలో జరిగే కథ కసాయి తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకుని రాజ్యం వెళ్తాడా చంద్రుడు పుస్తకాలు పట్టుకొని ఆ బిడ్డ రాని స్వరూపరాని దేవి పడిగిపోతుంది ఆ వదిలేసేదాన్ని తింటారు ఇక వాళ్ళ కథ అక్కడ ఉన్నది ఎవరయ్యా సంకురాత్రి అంటే గద్ద బొంతల వాళ్ళు గంగిరెడ్డు ఊరు బయట దిగిండు మాయమ్మ